సూర్యాపేట జిల్లా కోదాడలో పట్టణ పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్ ని ఛేదించారు. 6 కిలోల గంజాయితో పాటు మత్తునిచ్చే కొకైన్ సిరప్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 7 నిందితులతో పాటు 3 బాల నేరస్తులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం చేపడుతున్న ప్రత్యేక చర్యలో భాగంగా కోదాడ టౌన్ పోలీసులు మరో విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరంగపురం వద్ద డేగబాబు ఫంక్షన్ హాల్ సమీపంలో విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 6 కిలోల గంజాయి, మత్తునిచ్చే కొకైన్ సిరప్ బాటిల్స్, ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 7 నిందితులను అరెస్టు చేసినట్లు, వారితో పాటు 3 బాల నేరస్తులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పోలీసులు విచారణలో ప్రధాన నిందితుడు ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి కోదాడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ ని పూర్తిగా ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అంతేకాకుండా దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కోదాడలోని వైరా రోడ్ లో ఉన్న ఏఐ మెడినోవా మెడికల్ జనరల్ స్టోర్ ద్వారా ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొకైన్ కలిగిన టాక్సిక్ సిరప్ ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తు కోసం ఈ సిరప్ ను దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో గంజాయి సరఫరా గొలుసు, మాదక ద్రవ్యాల విక్రయానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, అలాగే ఇందులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడలో భారీగా గంజాయి, కొకైన్ సిరప్ స్వాధీనం కావడం జిల్లాలో సంచలనంగా మారిందని, మాదక ద్రవ్యాల సరఫరా నెట్వర్క్ ని పూర్తిగా ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మా NSR న్యూస్.